Hi friends, welcome to Sankalp Study Success, Way to Learning and Key to Success. So in this particular session నేను మీకు MCQ సెషన్స్ ఫ్యాక్టరీ యాక్ట్ 1948 మీద చేస్తాను. సో ప్రీవియస్గా పేమెంట్ ఆఫ్ వేజెస్ అండ్ మినిమం వేజెస్ యాక్ట్ అండ్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ చూసుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ సెషన్లోని సిరీస్లోని నేను మీకు ఫ్యాక్టరీస్ యాక్ట్ మీద ఒక 50 క్వశ్చన్స్ చెప్తానండి. ఓకేనా, ఫస్ట్ కొంచెం ఒక్కొక్క యాక్ట్ మీద 25-50 క్వశ్చన్స్ చేసి అండ్ సో ఆన్ అలాగ మనం పెంచుకుంటూ వెళ్దాం. అలా ఈ కంప్లీట్గా ఇండస్ట్రీ రిలేషన్స్, లేబర్ లాస్, సోషల్ సెక్యూరిటీ మీద అరౌండ్గా ఒక 2000 క్వశ్చన్స్ దాకా చేద్దాం. ఓకేనా, సో డోంట్ ఆస్క్ మీ పీడిఎఫ్, ఫస్ట్ సీ ద లెక్చర్స్, ఫస్ట్ వాచ్ ద వీడియోస్ అండ్ దెన్ ఆస్క్ పీడిఎఫ్. See the first question here, the statutory welfare facility or provided under. You see what is the statutory welfare facility? నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, రైట్? సో ఇట్ ఈస్ చట్టబద్ధమైంది అనమాట వెల్ఫేర్ ఫెసిలిటీస్. సో వెల్ఫేర్ ఫెసిలిటీస్ మనకి ఏ యాక్ట్ ద్వారా ప్రొవైడ్ చేశారు అంటే కనుక మనకి ఇంతకు ముందు ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిట్లోని వెల్ఫేర్ ఉంది, ఎక్సెప్ట్ మినిమం వేజెస్ దానిలోని వెల్ఫేర్ లేదనమాట. సో దాన్ని చూస్ చేసుకున్నాం. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్లోని వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఫ్యాక్టరీ యాక్ట్ 1948లో ఉన్నాయా? ఎస్, మీకు ఫ్యాక్టరీ యాక్ట్ 1948 చెప్పినప్పుడు 2 పార్ట్స్గా చెప్పాను, పార్ట్ 1, పార్ట్ 2. ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ ఫస్ట్ అండ్ దెన్ డూ దిస్ MCQs. ఓకేనా, సో ఫ్యాక్టరీ యాక్ట్ 1948లో వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మైన్స్ యాక్ట్లో ఉన్నాయి, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్లో 1970లో ఉన్నాయి. ఓకేనా, సో దీస్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడ్ అండర్ ఆల్ దీస్ యాక్ట్స్లో కూడా మనకి ఉన్నాయి, రైట్? అండ్ సీ ద సెకండ్ క్వశ్చన్, ఎవ్రీ ఫ్యాక్టరీ హ్యాస్ టు ప్రొవైడ్ అడెక్వేట్ అండ్ సూటబుల్ వాషింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి సెపరేట్లీ ఫర్ ద యూజ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ వర్కర్స్ అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ద యాక్ట్. అగైన్ ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ లేవు. ఓకేనా, మరి వాషింగ్ ఫెసిలిటీస్ మనకి మేల్కి అండ్ ఫీమేల్కి ఏ సెక్షన్ కింద ఫ్యాక్టరీ యాక్ట్లో ప్రొవైడ్ చేస్తారని అడగరు. ఓకే, దిస్ ఆన్సర్ వచ్చి సెక్షన్ 42. బట్ మీకు చెప్పాను, నార్మల్గా ఏంటంటే మనం ఫ్యాక్టరీ యాక్ట్ ఏవైనా యాక్ట్ చదువుతూ ఉండేటప్పుడు సెక్షన్కి, ప్రతి సెక్షన్కి ఇది అని మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైన పని. ఓకే, సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసినప్పుడు మాత్రమే మీరు, అది కూడా ఏదో ఒకసారి చదివితే గుర్తుండదు. ఓకేనా, ఇది పేపర్ని మీరు ఒక 5 to 10 టైమ్స్ చదివితే మీకు ఈ సెక్షన్స్ అన్నీ గుర్తుంటాయి అనమాట. సో వాషింగ్ ఫెసిలిటీస్ మనకి ఎలా ప్రొవైడ్ చేస్తారు? సెక్షన్ 42లో ప్రొవైడ్ చేస్తారు. అదే వాట్ అబౌట్ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రొవైడ్స్ దట్ ఎవ్రీ కాంట్రాక్టర్ ఎంప్లాయింగ్ కాంట్రాక్ట్ లేబర్ ఇన్ కనెక్షన్ విత్ ద వర్క్ ఆఫ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ అండ్ మెయింటైన్ ద వాషింగ్ ఫెసిలిటీస్ అండర్ విచ్ సెక్షన్. ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారము వాషింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన సెక్షన్ ఏంటి అంటే కనుక సెక్షన్ 18E. ఓకేనా, అండ్ ఇక్కడ ఫ్యాక్టరీ యాక్ట్లో మనకి వాషింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సింది సెక్షన్ 42. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నా పెద్దగా సెక్షన్స్ ఏమీ అడగలేదు. ఓకే, and factory act under which section state government may make the rules for provisions of a suitable place for keeping cloth not worn during working hours and for drying of wet clothing. So ఏ సెక్షన్ ప్రకారము స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే కనుక దేనికి నాట్ వార్న్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్. ఓకే, డ్రైయింగ్ పర్పస్ అంటే క్లాత్స్ని ఆరవేసుకోవడానికి మనకి సెక్షన్ 43లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ద 5th క్వశ్చన్, డాష్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ మే డైరెక్ట్ ద ఆక్యుపైర్ ఆఫ్ ఎనీ ఫ్యాక్టరీ టు ప్రొవైడ్ ద సూటబుల్ సీటింగ్ అరేంజ్మెంట్స్. ఓకేనా, సో ఈ ఫ్యాక్టరీలో చీఫ్ ఇన్స్పెక్టర్ ప్రొవైడ్ చేయాలా, ఆర్ HR మేనేజరా, ఆర్ సూపర్వైజరా, ఆర్ ఎంప్లాయరా? ఓకే, సో డాష్ ఆఫ్ ద ఫ్యాక్టరీ మే డైరెక్ట్ ద ఆక్యుపైయర్ ఆఫ్ ఎనీ ఫ్యాక్టరీ టు ప్రొవైడ్ ద సూటబుల్ సీటింగ్ అరేంజ్మెంట్స్. సో ఎవరు అంటే ఇప్పుడు ఫ్యాక్టరీ యొక్క ఆక్యుపైయర్ అంటే ఎవరు? ఓనర్. ఫ్యాక్టరీ యొక్క ఓనర్కి ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఓకేనా, సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయని చీఫ్ ఇన్స్పెక్టరా, సూపర్వైజర్ ఆక్యుపైయర్ కింద పనిచేస్తాడు. ఓకేనా, హౌ కెన్ సూపర్వైజర్ కెన్ డైరెక్ట్ ద ఆక్యుపైయర్, రైట్? సో సూపర్వైజర్ ఎలిమినేట్ చేయండి. HR మేనేజర్ కూడా మనకి ఆక్యుపైయర్ దగ్గర వర్క్ చేస్తారు, ఎంప్లాయర్ కూడాను వర్క్ చేస్తారు. ఇక్కడ అల్టిమేట్గా ఫ్యాక్టరీ యొక్క ఆక్యుపైయర్ ఎవరంటే ఓనర్ అని అర్థం. ఓకేనా, సో ఓనర్కి ఎవరు డైరెక్ట్ చేస్తారు? చీఫ్ ఇన్స్పెక్టర్ విల్ డైరెక్ట్ ద ఫ్యాక్టరీ ఆక్యుపైయర్ టు ప్రొవైడ్ ద సూటబుల్ అరేంజ్మెంట్స్. ఓకేనా, లైక్ దిస్ ఇలా చేయాలి, ఏదో ఒకటి బ్లైండ్గా పెట్టేకండి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ 6th వన్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇన్ అ ఫ్యాక్టరీ మస్ట్ నాట్ బి లెస్ దాన్ డాష్ ఫర్ ఎవ్రీ వర్కర్స్. సో ఫర్ ఎవ్రీ 150 వర్కర్స్కి ఎన్ని ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఉండాలి? నాట్ లెస్ దాన్ 1, నాట్ లెస్ దాన్ 2, నాట్ లెస్ దాన్ 3, నాట్ లెస్ దాన్ 4. వాట్ ఈస్ దిస్? నాట్ లెస్ దాన్ 1. ఫర్ 150 వర్కర్స్ అయితే కనీసం ఒకటి ఉండాలి, నాట్ లెస్ దాన్ 1. ఓకే, నెక్స్ట్ 7th వన్, for more than how many workers an ambulance room of prescribed size and containing prescribed equipment is to be provided? For 300, for 500, for 400 and for 600. For what? Right?
ఫర్ 500 ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీలో 500 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే కనుక ఓకే, ఖచ్చితంగా అక్కడ అంబులెన్స్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయాలి ప్రిస్క్రైబ్డ్ సైజ్లోని. ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. ఓకేనా, ఎంతమంది నెంబర్స్ ఉంటే వెల్ఫేర్ ఆఫీసర్ ఉండాలి, ఎంతమంది నెంబర్ ఉంటే సేఫ్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండాలి. ఓకేనా, సో ఎంతమంది మెంబర్స్కి క్యాంటీన్ ఉండాలి, ఎంతమంది మెంబర్స్కి క్రీచే ఉండాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది ఎగ్జామ్లోని. రైట్, సో అంబులెన్స్ రూమ్కి ఎంతమంది ఉండాలమ్మా? 500 మెంబర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ 8th క్వశ్చన్, డాష్ హ్యావ్ ఇంపోజ్డ్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద ఓనర్ ఆఫ్ ద మైన్ టు ప్రొవైడ్ ఫస్ట్ ఎయిడ్ రూమ్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్స్. సో ఇది మైన్స్కి రిలేటెడ్. ఓకేనా, సో హూ కెన్ ఇంపోజ్డ్ మైన్స్ రూల్స్ 1955, మైన్స్ రూల్స్ 1955. సో ఇక్కడ అన్ని రూల్స్ 1955, బట్ రూల్స్ 40 to 42, 40 to 44, 40 to 45, 40 to 46. ఏ రూల్స్ అంటే కనుక హియర్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి, 40 to 45 రూల్స్లో ఓనర్కి ఆబ్లిగేషన్ ఉంటుందన్నమాట. అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ రూమ్స్ని ఫస్ట్ ఎయిడ్ స్టేషన్స్ని మెయింటైన్ చేయాలి ఓనర్ ఆఫ్ ద మైన్. ఓకే, ఇక్కడ ఏంటి సెక్షన్స్ అమ్మా? రూల్స్ 40 to 45, రిమెంబర్ దిస్, మైన్స్కి సంబంధించి. ఓకే, ఇది కేవలం ఫ్యాక్టరీకి సంబంధించిన మాత్రం క్వశ్చన్సే కాదు, ఓవరాల్గా లేబర్ లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మేజర్గా ఫ్యాక్టరీ యాక్ట్ మీద నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. రైట్, నెక్స్ట్ సి 9th క్వశ్చన్, మైన్స్ రూల్స్ హ్యావ్ లేట్ డౌన్ దట్ ఇన్ ఎవ్రీ మైన్ వేర్ మోర్ దాన్ డాష్ పర్సన్స్ ఆర్ ఆర్డినరీ ఎంప్లాయిడ్ అడెక్వేట్ అండ్ సూటబుల్ షెల్టర్ టు ఆర్ నియర్ లోడింగ్ వార్స్ ఆర్ గివెన్. సో ఎంతమంది పర్సన్స్ ఉంటే అడెక్వేట్ సూటబుల్ షెల్టర్స్ని ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి? 50%, 75%, 100%, 150%? వాట్ ఈస్ ద ఆన్సర్? 50%. ఓకేనా, మైన్స్ రూల్స్ ప్రకారము ప్రతి ఒక్క మైనింగ్ ఏరియాలోని కూడాను 50 మంది ఉన్నట్లయితే 50% ఆర్డినరీగా ఎంప్లాయిడ్. ఓకేనా, 50 మంది ఆ మైన్లో పనిచేస్తున్నట్టే వారికి షెల్టర్ని ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇది 10th క్వశ్చన్, డాష్ ఆఫ్ ద మహారాష్ట్ర ఫ్యాక్టరీస్ రూల్స్ 1963 డీల్ విత్ క్యాంటీన్స్ విచ్ రూల్స్? ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓకే, బట్ హియర్ 10th వన్ ఈజ్ వాట్? రూల్స్ 79 to 85. ఓకేనా, 79 to 85లో మనకి మహారాష్ట్ర ఫ్యాక్టరీస్ రూల్స్ 1963లో క్యాంటీన్ గురించి డీల్ చేస్తున్నారనమాట. ఓకే, సో గుర్తుంది కదా మీకు, ఫ్యాక్టరీ యాక్ట్ ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? 1881లో వచ్చింది. ఓకేనా, ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లేటర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1948. ఓకే, అండ్ సీ దట్ 11th క్వశ్చన్, the canteen is managed by cooperative societies registered under. The canteen is managed by cooperative society that is registered under which act? Maharashtra Cooperative Society, Factory Act 1948, Contract Labor and Mines Act. Simple question ఇది. Maharashtra Cooperative Society అన్నారు. ఓకేనా, how can you select this act and this act and this act? ఓకేనా, cooperative society registers under Maharashtra Cooperative Society Act 1916. They can manage the canteens. రైట్, అండ్ సీ ద నెక్స్ట్ 12th క్వశ్చన్, లేబర్ వెల్ఫేర్ రికమెండెడ్ ద ఫాలోయింగ్ మెజర్స్. లేబర్ వెల్ఫేర్ ఏంటి రికమెండేషన్స్ని ఏ మెజర్స్ని రికమెండ్ చేసింది అంటే కనుక, ద క్యాంటీన్ షుడ్ ప్రిఫరబుల్లీ బీ రన్ బై ద వర్కర్స్ ఆన్ కోఆపరేటివ్ బేసిస్. ఏవైతే క్యాంటీన్స్ ఉంటాయో అవి ఎలాగ రన్ చేయాలి అంటే కనుక బై వర్కర్స్ ఆన్ కోఆపరేటివ్ బేసిస్ మీద వర్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్రెడిట్ ఫెసిలిటీ షుడ్ బి ప్రొవైడ్ టు ద ఎంప్లాయీస్ మేకింగ్ యూస్ ఆఫ్ ద క్యాంటీన్ సర్వీసెస్. క్యాంటీన్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవడం కోసం వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? ఫస్ట్ తినేసి తర్వాత పే చేయడం అనమాట. ఓకేనా, సో క్రెడిట్ ఫెసిలిటీస్ ఆల్సో షుడ్ బి ప్రొవైడెడ్ టు ద ఎంప్లాయీస్ మేకింగ్ యూస్ ఆఫ్ ద క్యాంటీన్ సర్వీసెస్. అండ్ క్యాంటీన్ షుడ్ బి సిచ్యువేటెడ్ ఇన్ ద క్లీన్ అండ్ హైజీనిక్ ప్లేస్ అండ్ ఇట్స్ కిచెన్, కౌంటర్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆప్షన్ ఈజ్ అ పాజిటివ్ సెన్స్, దిస్ ఆప్షన్ ఆల్సో పాజిటివ్ సెన్స్. సో లేబర్ వెల్ఫేర్ ఈ అన్ని మెజర్స్ని, ఈ 3 మెజర్స్ని కూడాను మనకి రికమెండ్ చేసిందనమాట. ఓకేనా, ద క్యాంటీన్ షుడ్ ప్రిఫరబుల్లీ రన్ బై ద వర్కర్స్ అండ్ కోఆపరేటివ్ బేసిస్. ఓకేనా, అండ్ వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ని ఇవ్వాలి, అండ్ క్యాంటీన్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. నెక్స్ట్ ఇది 13th క్వశ్చన్, నీడ్ ఫర్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ క్రీచెస్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాజ్ స్ట్రెస్డ్ బై విచ్ కమిషన్? రాయల్ కమిషన్ ఆన్ లేబర్ ఇన్ విచ్ ఇయర్? 1930, 1931, 1932 అండ్ 1933. వాట్ ఈస్ ఆన్సర్? 1931. 1931లోనే ఓకేనా, రాయల్ కమిషన్ ఆన్ లేబర్ వాళ్ళు క్రీచెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, సెటప్ చేయాలి అని. సో ఒక పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్లో ఎంతమంది ఉమెన్ ఉండాలి? క్రీచే పెట్టాలి అంటే కనుక ఖచ్చితంగా ఎస్టాబ్లిష్మెంట్లో మోర్ దాన్ 30 మెంబర్స్ ఉమెన్ అందులో పనిచేస్తున్నట్లయితే ఖచ్చితంగా క్రీచెస్ని, అంటే క్రీచే అంటే ఏంటి, లైక్ చిన్నపిల్లలు సంరక్షణార్థం వాళ్ళకి చూసుకోవడానికి క్రీచెస్ ఉంటాయి అన్నమాట.
లైక్ డే కేర్ సెంటర్స్ లాగా. ఓకే, నెక్స్ట్ లేబర్ ఆఫీసర్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇనిషియల్లీ టు డెవలప్ అండ్ ఇంప్రూవ్ ద లేబర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ emails. Yes. To serve as a liaison with the State Labour Commission. Yes. To eliminate the evils and malpractice of the jobber system. Yes. So all of the above are correct. Labour officer ఈ పనులన్నీ కూడా చేయాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫీసర్ అండర్ ఏరియా ఆఫ్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫీసర్? లేబర్ వెల్ఫేర్ గురించి చూడాలి, లేబర్ రిలేషన్సా, లేబర్ అడ్మినిస్ట్రేషనా, అండ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. వాట్ ఈస్ ఆన్సర్? ఆల్ ఆఫ్ ద అబోవ్. లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ మస్ట్ డీల్ విత్ లేబర్ వెల్ఫేర్, లేబర్ రిలేషన్స్ అండ్ లేబర్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ is the 16th one. Comprehensive dock worker scheme has been framed for all major parts in administration by HR manager, labor officer, chief advisor, none of the above. సో ఇక్కడ ఏంటే కనుక కాంప్రహెన్సివ్ డాక్ వర్కర్ స్కీమ్ అది ఎవరు ఫ్రేమ్ చేశారు ఆల్ మేజర్ పార్ట్స్లోని అంటే కనుక దట్ వాజ్ బై చీఫ్ అడ్వైజర్. ఫ్యాక్టరీ యొక్క చీఫ్ అడ్వైజర్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ 17th one. Canteen facilities is mandatory if factory is employing more than how many workers? ఓకే, ఎంతమంది వర్కర్స్ ఉంటే క్యాంటీన్స్ ప్రొవైడ్ చేయాలి? 100, 150, 200, 250. వాట్ ఈస్ దట్? 250 హియర్. ఓకేనా? ఒక ఫ్యాక్టరీలో 250 మంది కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నట్లయితే దే హ్యావ్ టు ప్రొవైడ్ క్యాంటీన్. సో లైక్ మోర్ దెన్ 500 మెంబర్స్ ఉంటే అంబులెన్స్ రూమ్ని ఎలా ప్రొవైడ్ చేయాలో, మోర్ దెన్ 250 మెంబర్స్ ఉంటే ఏం ప్రొవైడ్ చేయాలి? క్యాంటీన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ సీ ద నెక్స్ట్ 18th క్వశ్చన్. క్రీచర్ షుడ్ బి ప్రొవైడ్ ఇఫ్ మోర్ దాన్ డాష్ ఉమెన్ వర్క్ ఇన్ ఎ ఫ్యాక్టరీ. ఇంతకు ముందే చెప్పాను ఎంతమంది వర్క్ చేయాలి? 30 మెంబర్స్ వర్క్ చేయాలి. ఓకే, సో మోర్ దాన్ 30 మెంబర్స్ ఉంటే కనుక ఉమెన్ ఖచ్చితంగా వర్క్ చేస్తే క్రీచర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇది ఒక 2017 8-15 అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లోని. అండ్ నెక్స్ట్ 19th one. According to Factory Act 1948, under which section it a facility for storing and drying clothing is provided? So ఇది డ్రై క్లాత్ స్టోరింగ్ క్లాత్ గురించి మీకు ఇంతకు ముందే వచ్చింది సెక్షన్ 43లోని, రైట్? సెక్షన్ 43లో మనకి డ్రై క్లాత్స్ స్టోరింగ్ క్లాత్స్ గురించి ఉంది. అండ్ ఫ్యాక్టరీ యాక్ట్ 1948 ప్రొవైడ్స్ ఫర్ ద స్టాట్యుటరీ అపాయింట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఫ్యాక్టరీ అండర్. సో అపాయింట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫీసర్. సో 500 మెంబర్స్ ఉంటే వెల్ఫేర్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలా? 1000 మెంబర్స్ ఉంటే వెల్ఫేర్ ఆఫీసర్ని మెయింటైన్ చేయాలా? ఓకే, చూడండి ఎవరు చేయాలి. అండ్ నెక్స్ట్ సో వెల్ఫేర్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేసినప్పుడు ఏ సెక్షన్ కింద మనం వెల్ఫేర్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేయాలి? విచ్ సెక్షన్? 28th one. బోత్ A and B. సెక్షన్ 49(1), సెక్షన్ 49(2). బోత్ A and B కింద మనం వెల్ఫేర్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ dash should be the suitably amended so as to include the deductions for credit to the workers in respect of purchase made from the canteen. So dash should be suitable amended so as to include the deductions ఎక్కడ జరుగుతాయి? for credit to the workers in respect of purchasing made from the canteen. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్యాంటీన్ ఉంది మనకి, క్యాంటీన్లో క్రెడిట్ బేసిస్ మీద మనం ఫుడ్ పర్చేస్ చేసుకున్నాం, తినేసాము. సో ఆ డిడక్షన్స్ అనేవి ఎక్కడ చేస్తారు? డిడక్షన్స్ అనేవి వేజెస్లో చేయాలి, అంతేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫ్యాక్టరీ యాక్టా? నో. మహారాష్ట్ర ఫ్యాక్టరీ యాక్ట్? నో. సెంట్రల్ రూల్స్? నో. వాట్ ఈస్ దట్? వేజెస్ యాక్ట్ 1936. ఓకే, అండ్ నెక్స్ట్ 22nd క్వశ్చన్. స్టాట్యుటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఆర్ ఎక్సెప్ట్. సో వెల్ఫేర్ ఫెసిలిటీస్ అంటే మనకి ఏంటి? క్రీచర్స్ ప్రొవైడ్ చేయడము, రెస్ట్ రూమ్స్ ఇవ్వడము, ఓకే, అంబులెన్స్ ప్రొవైడ్ చేయడము, ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్ ప్రొవైడ్ చేయడము, నాట్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద వెల్ఫేర్ ఫెసిలిటీస్. సో వాట్ ఈస్ ద ఆప్షన్? సి హియర్. అండ్ నెక్స్ట్ నాన్ స్టాట్యుటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఆర్ ఎక్సెప్ట్. సో మీకు ఫస్ట్ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఏంటో తెలిస్తే నాన్ స్టాట్యుటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ తెలుస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి అంటే వెల్ఫేర్ ఫెసిలిటీ అంటే ఏంటంటే కనుక వాళ్ళ అభివృద్ధి కోసం, పురోగతి అభివృద్ధి కోసం ఉపయోగించినటువంటి ఫెసిలిటీస్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్ని ఇక్కడ మనం వెల్ఫేర్ ఫెసిలిటీస్ అని అంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ నాన్ స్టాట్యుటరీ ఏంటి? మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది వెల్ఫేర్ ఫెసిలిటీయా కాదా? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం అనేది వెల్ఫేర్ ఫెసిలిటీనా కాదా? అదేవిధంగా క్యాంటీన్, అలాగే రీక్రియేషనల్ ఫెసిలిటీస్. సో ఇందులో ఏది మనకి వెల్ఫేర్ ఫెసిలిటీ కాదు? ఇట్ ఈస్ ఎ నాన్ స్టాట్యుటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్. వాట్ ఈస్ దట్ ఆన్సర్? క్యాంటీన్. క్యాంటీన్ ఈజ్ నాట్ ఏ వెల్ఫేర్ ఫెసిలిటీ. ఓకే, సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి నాన్ స్టాట్యుటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ అనమాట. ఓకేనా? ఇది మనకి స్టాట్యుటరీ వెల్ఫేర్ ఫెసిలిటీ. అర్థమైంది కదండి? చట్టబద్ధంగా మనకున్నటువంటి వెల్ఫేర్ ఫెసిలిటీస్ క్యాంటీన్,
రెస్ట్ రూమ్స్, క్రీచే, ఫస్ట్ ఎయిడ్ అలయన్సెస్, ఇవన్నీ కూడా మనకి స్టాట్యూటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్. నాన్ స్టాట్యూటరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, రీక్రియేషనల్ ఫెసిలిటీస్. కన్ఫ్యూజ్ కాకండి, ఓకేనా? క్వశ్చన్ని చూసి కన్ఫ్యూజ్ కాకండి. స్టాట్యూటరీ ఫెసిలిటీస్ ఎక్సెప్ట్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, నాన్ స్టాట్యూటరీ ఫెసిలిటీస్ ఎక్సెప్ట్ క్యాంటీన్, బికాజ్ క్యాంటీన్ కమ్స్ అండర్ స్టాట్యూటరీ ఫెసిలిటీస్. ఓకే, నౌ ఐ థింక్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ అంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం ఏదైనా కొంచెం హెల్ప్ చేయడం అనేది మనకి నాన్ స్టాట్యూటరీ వెల్ఫేర్ ఫెసిలిటీ కిందకు వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ద 24th క్వశ్చన్. International Labour Organization recommendations on welfare facilities adopted in 1956 argued that upon the member countries to take appropriate measures to encourage the provisions of దేని గురించి ఏ ప్రొవిజన్స్ ఎంకరేజ్మెంట్ కోసం ILO రికమెండేషన్స్ చేసింది అంటే కనుక రీక్రియేషనల్ ఫెసిలిటీసా, క్యాంటీన్సా, ఆర్ మెడికల్ ఫెసిలిటీసా, ఆర్ క్రీచెస్ గురించా అంటే రీక్రియేషనల్ ఫెసిలిటీస్ గురించి ప్రొవిజన్స్ మీద కరెక్ట్ మెజర్స్ తీసుకోండి అని చెప్పేసి ILO రికమెండేషన్స్ చేసిందనమాట. ఓకే, సో ఆన్సర్ ఈజ్ హియర్. నెక్స్ట్ 25 క్వశ్చన్. రికమెండేషన్స్ మేడ్ బై కమిటీ ఆన్ లేబర్ వెల్ఫేర్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ ఆర్. సో ఇక్కడ రికమెండేషన్స్ మేడ్ బై ద కమిటీ ఆన్ లేబర్ వెల్ఫేర్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీక్రియేషనల్ ఫెసిలిటీస్ ఏంట రికమెండేషన్స్? నీడ్ ఫర్ ప్రొవైడింగ్ ద రీక్రియేషనల్ ఫెసిలిటీస్ టు ద ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్. ఎస్. ట్రేడ్ యూనియన్ షుడ్ ఆల్సో యాక్టివ్లీ అసోసియేట్ విత్ ద మేనేజ్మెంట్ ఫర్ సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. ఎస్. ఇండస్ట్రియల్ టూర్స్. So all of the above are the recommendations that are made by the committee on labor welfare for improvement of recreational facilities ma. Okay, so ఇవన్నీ కూడా వాళ్ళు రికమెండేషన్స్ చేశారనమాట. Right, thank you so much. Do subscribe to our channel Sankalp Study Success. Hope you understand my classes. So stay home, stay safe. Thank you so much.